ఈరోజు వచ్చేసి లంచ్లోకి పెరుగన్నం తింటున్నానండి. పెరుగన్నంలోకి నంజుకోవడానికి అయితే ఉల్లిపాయలని పచ్చిమిరపకాయ తీసుకున్నాను. ఈ రెండు లేకపోతే నేనైతే పెరుగన్నం అస్సలు తినలేను. ఏదో ఒకటి ఉంటే పెరుగన్నం చాలా ఇష్టంగా తింటాను. అంతేకాదు పెరుగన్నం కూడా నాకు చాలా థిక్గా ఉండాలి. వాటర్ పోసి లూజ్గా అయితే కలుపుకోను. ఈ వీడియో మా అమ్మ చూస్తే మటుకు కన్ఫామ్గా తిట్టుకుంటుంది నన్ను. ఎందుకంటే నేను అసలు ఫుడ్ తినడము మా అమ్మకి ఇలా నచ్చదనమాట. నేనైతే 2-3 కూరలు కలిపేసుకొని అందులో పచ్చడి కలిపేసుకొని థిక్గా జోరుగా తింటాను. మా అమ్మ అయితే అస్సలు అలా తిందనమాట. అంతేకాకుండా అలా తింటున్న నన్ను కూడా తిడుతుంది, ఏం తిండి ఇది, ఏం లోకం అని చెప్పి. నేనైతే ఏమీ నంచుకోకుండా అయితే తినలేను. అంతేకాకుండా ఇప్పుడు ఇందులో చెకోడీలు అయితే యాడ్ చేస్తున్నాను. కన్ఫామ్గా తిట్టుకుంటుంది వీడియో చూసి. మరి మీలో ఎంతమందికి పెరుగన్నం తినేటప్పుడు ఉల్లిపాయ నంచుకుంటారా, పచ్చిమిరపకాయ నంచుకుంటారా, కొంతమంది బనానా నంచుకుంటారు, అలాగే మ్యాంగో నంచుకుంటారు. ఎవరిష్టం వాళ్ళది కదండి. నాకైతే ఇలా తినడం ఇష్టం. ఒకసారి పెరుగన్నంలో చెకోడీలు కలుపుకొని తినండి, చాలా బాగుంటుంది. చారుల్లోనే కాదు పెరుగులో కూడా చెకోడీలు అనేవి చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కొక్క సబ్స్క్రైబర్ అయితే పెరుగుతున్నారు, నాకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే నాకు మంచి మంచి కామెంట్స్ కూడా పెడుతున్నారు, చాలా చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ వీడియోస్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్.